అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన స్తోత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం. అసలు ఈ కవచం ఎలా పుట్టింది? దీని వెనుకున్న కథేంటి? దీని అర్థమేంటి? ఇవన్నీ మనమిప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఇంత శక్తివంతమైన ఈ కవచం ఆవిర్భవించడానికి కారణమేంటి? దాని వెనక ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న ఉంది. అదేంటంటే, ఈ కలియుగంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ నాలుగింటినీ సులభంగా ఎలా సాధించాలి అని ప్రాచీన ఋషులు వేదవ్యాసుల వారిని అడిగారట. ఆ ప్రశ్నకు సమాధానంగానే ఈ అద్భుతమైన కథ మొదలవుతుంది. ఆ ప్రశ్న మనల్ని నేరుగా ఎక్కడికి తీసుకెళ్తుందంటే, హిమాలయాల్లోని కైలాస శిఖరాలకు. అక్కడే సాక్షాత్తు శివపార్వతుల మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణతో ఈ కథ మొదలవుతుంది. ఇక అక్కడ ఏం జరిగిందంటే, పరమశివుడి దగ్గర్నుంచి సకల విద్యలు, తంత్రాలు, మంత్రాలు అన్నీ నేర్చుకున్న పార్వతీదేవికి ఒక చిన్న కోరిక కలిగింది. ఆమె శివుడితో అంది, దేవదేవా, నేనిప్పుడు భూలోకాన్ని చూడాలనుకుంటున్నాను. అక్కడి విశేషాలు, అద్భుతాలు అన్నీ చూడాలని ఉంది అని అడిగింది. సరేనని అలా వారిద్దరి దివ్య ప్రయాణం మొదలైంది. అలా వాళ్ళిద్దరూ ప్రయాణిస్తూ వింధ్యాపర్వతాల దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో వాళ్లకొక వింత దృశ్యం కనిపించింది. అసలు ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధమైనది, ఎవ్వరూ ఊహించలేనిది. ఇక్కడ చూడండి, అసలు ఎంత విచిత్రంగా ఉందంటే, ప్రకృతి ధర్మమే తలకిందులైపోయింది. మామూలుగా అయితే పులి వేటగాణ్ణి వెంబడించాలి కదా. కాని ఇక్కడ ఒక భయంకరమైన పెద్ద పులి ప్రాణభయంతో పారిపోతోంది. ఎవర్ని చూసి? ఒక సాధారణ గిరిజన వేటగాణ్ణి చూసి. ఆ వేటగాడు చూడటానికి వజ్రంలాంటి శరీరంతో ఏమాత్రం భయం లేకుండా ఎంతో ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. ఈ నమ్మశక్యం కాని దృశ్యాన్ని చూసి పార్వతీదేవికి పట్టరాని ఆశ్చర్యం కలిగింది. వెంటనే శివుడివైపు తిరిగి, శంభో, ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది? దీని వెనకున్న రహస్యమేంటి అని అడిగింది. పార్వతీదేవి అడిగిన ఆ ప్రశ్నే మనల్ని నేరుగా ఈ వజ్రకవచం యొక్క మూల కథలోకి తీసుకెళ్తుంది. అప్పుడు శివుడు తన చిరునవ్వుతో ఆ రహస్యాన్ని విడమర్చి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వేటగాడికి అంతటి అపారమైన శక్తి, ఆ నిర్భయత్వం ఎలా వచ్చాయంటే, దానికి కారణం సాక్షాత్తు దత్తాత్రేయస్వామి ప్రసాదించిన ఒక దివ్యమైన వరం అని చెబుతాడు. ఆ వరమేంటో కాదు, అదే వజ్రకవచం, ఒక రక్షణ కవచమనమాట. శివుడు ఇంకా వివరిస్తూ, ఆ వేటగాడు ఈ కవచాన్ని ధరించడం వల్లే అలా ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ అస్సలు ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, అతను ఆ కవచాన్ని కావలని నేర్చుకోలేదు, పఠించలేదు, కేవలం అనుకోకుండా ఒక్కసారి విన్నాడంతే. ఆ ఒక్కసారి వినడానికి అతనికి అంతటి శక్తి వచ్చింది. సరే, మరి ఈ కవచం ఆ వేటగాడిదాకా ఎలా చేరింది? దాని మూలకథ దలాదుడు అనే ఒక గొప్ప యోగి, ఒక మహర్షితో మొదలవుతుంది. ఆయన దత్తాత్రేయస్వామివారి గురించి విన్న ఒక విషయాన్ని పరీక్షించాలనుకున్నారు. ఆ పరీక్ష ఏంటంటే, దత్తాత్రేయస్వామి స్మర్తృగామి అంటారు కదా, అంటే తలచుకుంటే చాలు వెంటనే ప్రత్యక్షమవుతారని. దాన్ని పరీక్షించడానికై దలాదన మహర్షి స్వామిని తలుచుకున్నారు. అంతే, అనుకున్నదే తడవుగా దత్తాత్రేయుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామిని చూసి వినయంతో మహర్షి ఏమడిగారంటే, స్వామీ, మీ మనసులో ఏదుందో, ఏది శ్రేష్టమైనదో దాన్నే నాకు ప్రసాదించండి అని కోరారు. ఆ కోరికకు అనుగ్రహించి దత్తాత్రేయస్వామి ఆయనకు ఈ పవిత్రమైన, శక్తివంతమైన వజ్రకవచాన్ని బహుమతిగా ఇచ్చారు. సరే, ఇంతటి శక్తివంతమైన కవచం గురించి తెలిసింది కదా. అయితే దీన్ని పఠించడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఏదో పుస్తకం చదివినట్టు చదవడం కాదు. మన శరీరాన్ని, మనసుని ఆ దివ్య శక్తిని స్వీకరించడానికి సిద్ధం చేసుకోవాలి. కొన్ని సన్నాహాలవసరం. ఆ సన్నాహాల్లో మొదటిది సంకల్పం. అంటే ఈ మంత్రానికి ఋషి ఎవరు, ఛందస్సు ఏంటి, దేవత ఎవరు, ఇలాంటి ముఖ్యమైన అంశాలని స్మరించుకోవాలి. దానితో పాటుగా మంత్రశక్తిని మేల్కొల్పే బీజాక్షరాలైన ద్రాం, ఆం, క్రౌం వంటి వాటిని కూడా జపించాలి. ఇవి మంత్రానికి తాళం చెవుల్లాంటివి అనమాట. ఆ తరువాత న్యాసం అనే ప్రక్రియ ఉంటుంది. అంటే కరన్యాసం, హృదయాదిన్యాసమని. అంటే ఏమీ లేదండి, నిర్దిష్టమైన మంత్రాలు చదువుతూ మన చేతి వేళ్లను, అలాగే గుండె వంటి శరీరంలోని ముఖ్య భాగాలను తాకడమన్నమాట. ఇలా చేయడం ద్వారా ఆ దివ్యశక్తిని మన శరీరంలోకి ఆవాహన చేసుకుంటాం. చెప్పాలంటే అక్షరాల ఆ వజ్రకవచాన్ని మనం మన శరీరంపై ధరిస్తున్నట్టే లెక్క.
ఇలా శరీరాన్ని సిద్ధం చేసుకున్నాక ఇక ధ్యానం. కవచం పఠించడం మొదలుపెట్టే ముందు దత్తాత్రేయస్వామివారి దివ్యస్వరూపాన్ని మనస్సులో ధ్యానించాలి. ఆ రూపం ఎలా ఉంటుందంటే ఇంద్రనీల సమాకారః, అంటే ఒక ప్రకాశవంతమైన నీలమణిలాంటి శరీర ఛాయతో ఉంటారు. ఆ తేజస్సుతో మన ధ్యానం మొదలవ్వాలి. ఆ ధ్యానాన్ని అలా కొనసాగిస్తూ ఆయన ముఖంలోని మిగిలిన లక్షణాలను కూడా గుర్తుచేసుకోవాలి. ముఖ్యంగా ఆయన చిరునవ్వు. హాసనిర్జిత నిహారః అంటారు. అంటే ఉదయాన్నే పడే మంచు బిందువును కూడా జయించేంతటి స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన చిరునవ్వు ఆయనది. ఆ రూపాన్ని మనసులో నిలుపుకోవాలి. సరే, ఇలా శరీరాన్ని మనస్సుని సంసిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మనం వజ్రకవచంలోని అసలైన కేంద్ర భాగానికి వస్తున్నాం. అదేంటంటే సంపూర్ణ శరీర రక్షణను కోరడం. ఈ కవచం ఎంత వివరంగా ఉంటుందంటే మన శిరస్సు అంటే తల నుంచి మొదలుపెట్టి నుదురు, కళ్ళు, ముఖం అలా కిందకి వస్తూ గుండె, నడుము, తొడలు, చివరికి పాదాల వరకు శరీరంలోని ప్రతి ఒక్క భాగాన్ని పేరు పెట్టి రక్షించమని దత్తాత్రేయుడిని వేడుకుంటాం. కేవలం మన శరీరం మాత్రమే కాదండోయ్, మన బంధువులను, మన ఇంటిని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా రక్షించమని కోరుకోవడం ఈ కవచం యొక్క గొప్పతనం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం అదే ఫలశ్రుతి. అంటే ఈ కవచాన్ని పఠించడం వల్ల మనకు ఎలాంటి ఫలాలు, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ స్తోత్రం ఎందుకంత శక్తివంతమైనదిగా కీర్తించబడిందో మనకు ఇక్కడే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కవచ పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం, అనంతం. ఇవి కేవలం ఒక రంగానికి చెందినవి కావు. చూడండి, లౌకికంగా అయితే సంపద, విజయం, కీర్తి, మంచి సంతానం, కుటుంబ సంతోషం అన్నీ సిద్ధిస్తాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే లెక్కలేనన్ని రోగాలను నయం చేస్తుంది, అకాల మృత్యు భయాన్ని కూడా పోగొడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని, వాక్పటిమను, చివరికి జీవన్ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అంతేకాదండి, ఇందులో నిర్దిష్టమైన కోరికలు నెరవేరడానికి కూడా స్పష్టమైన మార్గాలు సూచించబడ్డాయి. ఉదాహరణకు అయుతావృత్తి మాత్రేణ వంధ్యా పుత్రవతీ భవేత్ అని ఉంది. అంటే సంతానం లేనివారు దీన్ని 10,000 సార్లు పఠిస్తే తప్పకుండా పుత్రసంతానం కలుగుతుందని వాగ్దానం చేయబడింది. ఒక్కసారి మళ్ళీ మనం మొదలుపెట్టిన కథ దగ్గరికి వెళ్దాం. ఆ వేటగాడు దూరశ్రవుడు గుర్తుందా? అతను ఈ కవచాన్ని పఠించలేదు, జపించలేదు, ఏమీ చెయ్యలేదు. కేవలం అనుకోకుండా ఒక్కసారి విన్నాడు అంతే. ఆ ఒక్కసారి వినడానికే అతని శరీరం వజ్రశరీరమైపోయింది. పులి కూడా భయపడి పారిపోయింది. అది ఈ కవచం యొక్క శక్తి. ఇక అన్నిటికన్నా గొప్ప వాగ్దానం ఫలశ్రుతిలో చివరిగా చెప్పబడింది. ఇది చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో అంటున్నాడు, యః పఠేత్ వజ్రకవచం దత్తాత్రేయ సమోభవేత్ అని. అంటే ఎవరైతే భక్తితో ఈ వజ్రకవచాన్ని పఠిస్తారో వారు సాక్షాత్తు దత్తాత్రేయుడితో సమానమవుతారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంతకంటే గొప్ప వరం ఇంకేముంటుంది? సరే, ఇప్పుడు మనకు ఈ కవచం యొక్క కథ తెలుసు, దాని నిర్మాణం తెలుసు, దాని ఫలం కూడా తెలుసు. మరి కేవలం పదాలను పఠించడం కాకుండా ఈ కథను, ఈ అర్థాన్ని మనసులో పెట్టుకుని జపిస్తే ఆ పఠనం ఎంత గొప్ప, లోతైన ఆధ్యాత్మిక అనుభవంగా మారుతుంది కదా. ధ్వనితో కూడిన ఒక కవచాన్ని ధరించడమంటే ఏంటి? ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.